హలో ఐరావతం హియర్. కామధేను హియర్. ఎవరు? కామధేనువా? ఏం ఆటలుగా ఉందేమా నీకు? నేను ఐరావతాన్ని అంటే నువ్వు కామధేను అంటావేటి? కాదు, కామధేను గ్రైండర్ కంపెనీ. ఏమిటి? కామధేను గ్రైండర్ కంపెనీయా? నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. ఏమిటి చెప్పండి. మీరు వంటలు చాలా బాగా చేస్తారని తెలిసింది. మీ ఫోటో ఒకటి పంపిస్తే మా గ్రైండర్ కంపెనీ పబ్లిసిటీలో వాడుకుంటాను. నేను ఇంట్లో వంట చేస్తానని నీతో చెప్పిన సొంట ఎవడు? ఎవడు? మీ ఏరియా ముస్టాడు. ఎవరు? మా ఏరియా ముష్టివాడా? వాడి మాటలు నమ్మి మీ గ్రైండర్ కంపెనీ పబ్లిసిటీలో నా ఫోటో వేసుకుంటావా? ఇలా నాతో మాట్లాడడానికి ఎన్ని గుండెలు రానికి రాస్కెల్. ఓసారి వచ్చి కనిపించు, నిన్ను రోడ్లో వేసి చూపుతా గ్రైండర్ వెధవా. హలో హలో, ప్రతి వెధవకి ఇది ఆట అయిపోయింది. ఎరా బుద్ధి లేదా మళ్ళీ చేశావు? మధుగారు ఉన్నారండి? ఎవరమ్మా? మధుగారండి. మధునా? ఎవరు? లేడీస్ వై? హలో హలో, నేను కీర్తనని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫోన్ ఎత్తుగానే తిట్టాడు. ఎవరైనా? ఆయన కొంచెం స్క్రూ లూజ్ మనుషులండి. ఎవరి గురించి? అబే మన సద్గుణరావు గురించి. అయితే కరెక్టే. మీ ప్రశ్నకి సమాధానం తెలిసింది. గొడుగు కింద తడవకుండా ఐదుగురు ఎలా వెళ్ళగలరు అన్నారు కదా. వర్షం లేనప్పుడు వెళ్ళగలరు, అవునా? పర్ఫెక్ట్లీ. యువర్ జీనియస్. సాయంత్రం మనం అప్సరా హోటల్ లో కలుస్తున్నాం. బాయ్. ఎవరు? ఫ్రెండ్ సార్. వరవీణా మృదు పాణి వనరుహలో సనరాణి వరదా ప్రియ రంగనాయకి అర్ధరాత్రి మధ్యలో దొరికేమిటే? మధ్యలో తెరివేమిటండి? రాను రాను మీకు మతిపోతోంది. ది హార్ని వాద్యం ఏదో ఒకటే ప్రాణం తీయడానికి. మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ హాల్లో నేను కచేరీ చేస్తున్నట్టు కల వచ్చిందండి. లేచి హార్ని అనుకున్నాను. పగలల్లా నీ విచిత్ర గాత్రంతో నువ్వు క్షతగాత్రులు చేస్తున్నావు. ఇప్పుడు రాత్రులు కలలు తెచ్చుకుని మరి నన్ను కలవర పెట్టకే. పైనుంచి ఆ మ్యాడ్లు శాడ్లు వచ్చారంటే రేపు ఆఫీసులో అందరికీ చెప్తారు. ఒరే 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 ఆగరా. వచ్చారు చూసావా? పిల్లలు ఏడుస్తున్నాయి అన్నావు, ఆవిడ పాడుతున్నారా? ఒరే మ్యాడ్, నువ్వు మాత్రం ఆ సౌండ్ నక్కల ఊళ్ళల్లా. అంతకుముందు నువ్వు మాత్రం కుక్కలు మరుగుతున్నాయల్లా. బాబు సార్, మీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని తీరుబడిగా పోటాడుకోండి. నా ముందే మావిడి తిట్టకండి, బాగుండదు. సారీ సార్. సడన్ గా నిద్రలో వచ్చి ఉలిక్కిపడి నిద్ర పోతే వీడే కిందకి ఆ సౌండ్ అయితే కనుక్కొద్దా అండి. వస్తామండి. వీళ్ళకి పైభాగం అతికి ఇవ్వడం నా చావుకొచ్చింది. తీసుకోండి. ఎందుకు? అందుకు. సారీ చెప్పమంటే చెప్పేస్తాను. విజా, నువ్వా? ఏమిటే? ఒక గొడుగులో ఐదుగురు తడవకుండా ఎలా వెళ్ళగలరో నీకు తెలిసే? ఏమిటిది? ఒక గొడుగులో ఐదుగురు తడవకుండా ఎలా వెళ్ళగలరు? ఇప్పుడు టైం ఎంత? 3. 3ంటికి ఈ ప్రశ్న అడగడానికి నన్ను నిద్ర లేపావా? అవును. నా తల్లే మొహం చూడు. నీకేమైనా పిచ్చెక్కిందా, పేడకలొచ్చిందా? పడకే.